దుబ్బాకలో దేశాయి బీడీ పరిశ్రమ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బీడీ కార్మికులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట వార్డులోని దేశాయి బీడీ పరిశ్రమ 5వ నెంబర్ బ్రాంచ్లోని బీడీ కార్మికులకు గత నెల 18వ తేదీ నుండి పని లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దుబ్బాక దేశాయి బీడీ పరిశ్రమ సెంటర్ ముందు ధర్నా చేశారు. అనంతరం తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక మండలం ధర్మాజిపేట బ్రాంచ్లోని బీడీ కార్మికులకు సుమారు గత 20 రోజుల నుండి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యానికి అనేక సార్లు విన్నవించుకున్న యాజమాన్యం పని కల్పించకుండా మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. గత 20 రోజుల నుండి పని కోల్పోయిన రోజులకు యాజమాన్యం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి బ్రాంచ్ ప్రారంభించి తంబాకు తునికాకు వెంటనే మంజూరు చేసి బీడీ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతామని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి సాజిద్, నర్సింలు, స్వామి, ధర్మాజిపేట బ్రాంచ్ 5 నెంబర్ బీడీ కార్మికులు లావణ్య, మల్లవ్వ, సత్తవ్వ, లచ్చవ్వ, రామలచ్చవ్వ, వాణి తదితరులు పాల్గొన్నారు. 5 నంబర్ కార్ఖానా నుండి లేబర్ వీడికి 10 సార్లు వచ్చినాం. ఇది లాస్ట్ వార్నింగ్ అని ఇచ్చిపోతామని వచ్చినాం. షేట్ పట్టించుకుంటే సరే, లేకపోతే లేదు. ఈడికెళ్ళైనా ఇంకా రేపటి నుంచి ఇంకా బంధాన్న ముచ్చట రావద్దు. రేపటి నుంచి మాకు పని కనిపించాలి, లేకపోతే ఇంకా వేరే విధంగా తీసుకునేది ఉంటుంది. మేము ఈ నెల రోజులు నష్టపోయింది, మాకు ఏదో పని అది కూడా చూపెట్టాలి. మేము ఎట్లా బతాం? ఇన్ని రోజులు వచ్చినా మాకు పట్టించుకునేటోళ్ళు ఇవ్వలేరు. చేటు వచ్చినా అదే చెప్తుంది, నడిపిస్తాను వచ్చినోని ఆయనతోటి కాదని చెప్తే కూడా ఇది కానిస్తలేడు. మరి ఎట్లా అని ఇందాక వచ్చినాం. మరి పట్టించుకోవాలి, షేట్ పట్టించుకొని రేపటి నుంచి మాకు పని కల్పించాలి. దుబ్బాక మండలంలోని దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ పరిధిలో ఉన్నటువంటి ధర్మాజిపేట 5 నంబర్ కార్ఖానా బీడీ కార్మికులకు సుమారు పోయిన నెల 18వ తారీఖు నుంచి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ పని కల్పించాలని సంబంధిత మేనేజర్ గారికి అనేక సార్లు విన్నవించినా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ మొండి వైఖరి వీడాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశాయి బ్రదర్స్ సెంటర్ ముంగట ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకి పని కల్పించాలి. నష్టపోయినటువంటి 10 రోజులు 15 రోజుల పనికి కూడా నష్టపరిహారాన్ని మేనేజ్మెంట్ చెల్లించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కార్మికులకు ఉన్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. కార్మికులకు ఏదైతే పని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను పరిష్కారం చేసి ఆ బ్రాంచీలను ఓపెన్ చేసి వెంటనే కార్మికులకు పని కల్పించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం సిద్ధపడతామని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 5 నెంబర్ కార్ఖానా మీనక్క పేరు మీద కార్ఖానా ఉన్నప్పుడు బాగానే నడిచింది, బాగానే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఈ ప్రవీణ్ పేరు మీద ఏమంటే అయిందో అప్పటి నుంచి ఈ బాలనర్స్ అనే పెద్ద మనిషి అయిపోయింది. ఆయనకు చేత కాకుండా అయిపోయింది. మాకు కార్ఖానా నడుస్తలేదు, మాకు పని లేదు. ఇప్పుడు 5-6 జీతగాళ్ళు మారిండ్రు. ఎవరిని అడిగినా కానీ మాకు జీతమేలే వాళ్ళంటే లాస్ వస్తే మీరే పెట్టుకోండి అని చెప్తారు. మాకు పరిష్కారం అంటూ దొరకలేదు. అసలు ఇప్పటికి నెల రోజుల నుంచి పీడీ లేదు, ఏం లేదు. మేము ఉత్తానే ఉంటున్నాం. మాకు యాజమాన్యం అయితే మేము ఇన్ని రోజులు కోల్పోయిన పని మాత్రం కల్పించాలి. మాకు ఖచ్చితంగా మాకు కల్పించకపోతే మేము ఇంకా వేరే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. 50 మంది వస్తే ఒక టేకాదారు మాట వింటుండు షేట్ కానీ 50 మంది మాట మాత్రం వింటలేరు. 50 మంది లేబర్ని అయితే పక్కకేసుకొని ఉంటుండు. మాకైతే పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.